ఓన్లీ 22A అని పెట్టేయడం, సెటిల్మెంట్కి వస్తే 22A తీసేయడం. ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ ఇన్ కంప్యూటర్. ఒక వ్యక్తి యొక్క జాతకం, వాడి లైఫ్ కథం అయిపోయింది. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ. ఆ భూమి నాది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరించేవాళ్ళు లేరు. అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ. చాలా మంది ఏడ్చిలో ఉన్నారు, చనిపోయిన ఉన్నారు, కబ్జాలు జరిగాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయే కొందికి ఏం చేయాలో తెలియకుండా నానా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి. విశాఖపట్నం ఒక కేస్ స్టడీ, తిరుపతి ఒక కేస్ స్టడీ, ఒంగోలు, నెల్లూరు, కడారు ఇవే కాకుండా అడవులను కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారా అంటే కొండలను కూడా డిస్ట్రాయ్ చేసి ఆ కొండే మొరం ఇవన్నీ కూడా తీసిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ 9 లక్షల ఎకరాలు దగ్గర ఫ్రీ హోల్డ్ చేశారు. ముందుగానే ఆ ల్యాండ్ కొంత కొనేసి ఫ్రీ హోల్డ్ చేసి వీళ్లు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అసైన్ ల్యాండ్సే కాదు, అన్ని ల్యాండ్స్ కూడా ఫ్రీ అసైన్ ల్యాండ్స్, యువర్ రైట్, అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసి ఆ ఫ్రీ హోల్డ్ చేసింది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ ఎంత ఫ్రాడ్ చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. దీని మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను. క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరేవాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికీ నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలిపోటని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీని ఇంటెలిజెన్స్ అడిగారు. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్లు వాళ్ళు గొడవపడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి, 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 ఇది చూపిస్తారు, చొక్కా పట్టుకోండి. వదలండి, వదలండి, ఓకే. అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడైనా గొడవ చేస్తే డెఫినెట్ గా నేను క్లియర్ గా చెప్తున్నా, 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు వెలికితీసి పనిష్ చేస్తున్నాం.
ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎవరు చేయక్కరు. చట్టాన్ని ఎవరు కూడా చేతలేక తీసుకోకుండా చట్ట ప్రకారం తప్పులు చేసిన శిక్షిస్తాం. ఇది నా సిద్ధాంతం. దానికి అబైడ్ అవుతాం. దయచేసి మీరు కూడా ఎక్కడ కూడా స్పేర్ చేయకుండా ఉండాల్సిన